ఓకే ఫ్యామిలీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీకోసం వెయిట్ చేస్తుంది. డేట్ విషయానికి వస్తే 2 డిసెంబర్, టైం విషయానికి వస్తే 5 PM అవుతుంది. మరికంటి ఆలస్యం ఆ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేయండి. ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే వన్ ప్లస్ నుండి ఎక్సైటింగ్ న్యూస్ ఏంటో తెలుసా? OnePlus RT అప్కమింగ్ 5G మొబైల్. ఈ మొబైల్ యొక్క ఇండియా ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే మేబీ మనకు డిసెంబర్ 16కి లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB RAM 128GB 39,999 ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా దీని విషయానికి వస్తే మనకు అలాంగ్ సైడ్ OnePlus Buds Z2తో కలిసి ఇది లాంచ్ కాబోతుంది. అదేవిధంగా ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు రూమర్స్ ఏమొస్తున్నాయంటే మేబీ డిసెంబర్ 16కి లాంచ్ అయ్యే అవకాశం ఉందంట. చూడాలి మరి ఏమవుతుందో. అదేవిధంగా మొబైల్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 888 చిప్సెట్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 120Hz ఫ్లూయిడ్ ఎమ్యులేట్ డిస్ప్లే ఈ మొబైల్ తీసుకొని రాబోతుంది. ప్రైస్ ట్యాగ్ మొత్తానికైతే 39,999. అంటే మేబీ OnePlus 9R విషయానికి వస్తే ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మేబీ 34,999 ఆ రేంజ్ మీకు కనిపించవచ్చు. మొత్తానికి ఈ మొబైల్ యొక్క ఇండియా ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో S12 Pro ఈ మొబైల్ విషయానికి వస్తే దీని యొక్క కొన్ని ఫీచర్స్ బయటకు వచ్చేసాయి. ఈ మొబైల్ మీరు గమనిస్తే ఈ సిరీస్లో ఫర్ ద ఫస్ట్ టైం మీకు వచ్చేది కర్వ్డ్ సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లేతోని ఈ మొబైల్ రాబోతుంది. అదేవిధంగా రియర్ కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దాంతోపాటు ఆరిజిన్ ఓఎస్తో కనిపిస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, అదేవిధంగా 5000 mAh బ్యాటరీ సెటప్ ఈ మొబైల్ తీసుకొని రాబోతుంది. మొత్తానికైతే కర్వ్డ్ డిస్ప్లే ఉండబోతుంది. మొబైల్ పేరు విషయానికి వస్తే వివో S12 Pro మొబైల్ కాబోతుంది. అంటే ఈ సిరీస్ విషయానికి వస్తే మనకు ఉండేది S12 అదేవిధంగా S12 Pro రెండు మొబైల్స్ ఉండబోతున్నాయి. వెరీ సూన్ మనకు అంటే జాన్లో మనకు అఫీషియల్గా చైనాలో లాంచ్ కాబోతున్నాయి. వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే బౌన్సీ విషయానికి వస్తే ఇండియా మార్కెట్లో బౌన్సీ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ దీని విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. అదేవిధంగా మార్చ్లో అఫీషియల్గా సేల్ జరగబోతుంది. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. మీరు గమనిస్తే ఎట్ ఏ టైంలో పే చేసి అంటే వన్ టైం పేమెంట్ చేస్తే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 68,999. దాంతోపాటు ఇంకో స్పెషల్ ఉంది ఏంటో తెలుసా? కేవలం 36,000 మీరు పే చేసి ఈ స్కూటీ తీసుకోవచ్చు. అది కూడా మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాడ్ చేసుకొని. దీని పేరు విషయానికి వస్తే ఏమని పెట్టారు అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ అని 849 రూపీస్ది మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీకు ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికైతే దీని విషయానికి వస్తే కేవలం 36Kలో కూడా మీరు తీసుకోవచ్చు. టెస్ట్ రైడ్ విషయానికి వస్తే ఈ డిసెంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చూడండి మరి. మొత్తానికైతే సేల్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ మార్చ్, మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే జియో నుండి జియో VI ఎయిర్టెల్ వీటి విషయానికి వస్తే మీకు తెలిసిందే ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెంచేశాయి. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే జియో విషయానికి వస్తే లోయెస్ట్ ప్లాన్ ఏముండే ₹75. దాని విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా పెడుతున్నారు, కానీ కట్ చేసింది ఏమిటి అంటే వ్యాలిడిటీ. దాని విషయానికి వస్తే ఇంత ముందుకు వచ్చేది 28 days, కానీ ఇప్పుడు మీకు ఉండేది కేవలం 23 days మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. అంటే 100 MB పర్ డే డేటా, 50 SMS, అదేవిధంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మీకు ఉండబోతున్నాయి. కానీ మొత్తానికి ఇక కట్ చేసింది ఏమిటి అంటే వ్యాలిడిటీ. ఇంత ముందుకు 28 days, కానీ ఇప్పుడు జస్ట్ 23 days. నాట్ వర్త్ ఇట్ కదా. మొత్తానికైతే వచ్చేసింది. తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, మీ ఇష్టం. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐకు నుండి ఐకు ఇండియాలో BGMI మినీ టోర్నమెంట్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుండి డిసెంబర్ 10 వరకు ఈ టోర్నమెంట్ మీకు జరగబోతుంది. దీని విషయానికి వస్తే మొత్తం టీమ్స్ 32 టీమ్స్ ఉండబోతున్నాయి, 32 టీమ్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ క్వాలిఫై అయిన టీమ్స్ విషయానికి వస్తే అఫీషియల్గా టోర్నమెంట్ ఉండేది డిసెంబర్ 16కి. ప్రైజ్ మనీ విషయానికి వస్తే 1C ఉండబోతుంది, అంటే ₹1,00,00,000. చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. గేమింగ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. మొత్తానికి ప్రైజ్ మనీ విషయానికి వస్తే 1C అంట. విన్ అయితే మాత్రం తోపేగా. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే OnePlus నుండి OnePlus 10 అదేవిధంగా OnePlus 10 Pro ఈ మొబైల్ బ్రాండ్ విషయానికి వస్తే అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఈ మొబైల్స్ విషయానికి వస్తే వచ్చేది మార్చి ఏప్రిల్ వరకు మీకు వస్తున్నాయి. అదేవిధంగా వచ్చేది Qualcomm Snapdragon 8 Gen 1తో రాబోతున్నాయి. కంపెనీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అదేవిధంగా డిజైన్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, డిజైన్ కూడా లీక్ అయిపోయింది. దాంతోపాటు మెయిన్ ఫీచర్స్ కూడా లీక్ అయిపోయాయి. ఈ టాపిక్ మీద మన ఛానల్లో సపరేట్గా వీడియో ఉంది, ఖచ్చితంగా ఒకసారి చూడండి.
OnePlus మొబైల్ కావాలి అనుకుంటే, స్పెషల్గా చెప్పాలి అంటే OnePlus 10 Pro గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో మాత్రం మిస్ చేయకండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో Y55s 5G మొబైల్. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ కొన్ని లీక్ అయిపోయాయి. టీనా విషయానికి వస్తే ఇది చూస్తే మనకు December 4కి అఫీషియల్గా చైనాలో లాంచ్ కాబోతుంది. అదేవిధంగా వచ్చేది 50 MP డ్యూయల్ కెమెరా, ఫుల్ HD+ డిస్ప్లే, డైమెన్సిటీ 700 చిప్సెట్, అదేవిధంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ విత్ 5000 mAh బ్యాటరీ సెటప్, 8GB RAM, 128GB, 22K ప్రైస్ ట్యాగ్కి రాబోతుంది. మొత్తానికి ఇండియా విషయానికి వస్తే మేబీ Jan-Feb వరకు వచ్చే అవకాశం ఉంది, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, రెడ్మీ నోట్ 10s మొబైల్. ఈ మొబైల్ విషయానికి వస్తే ఇండియాలో 8GB RAM, 128GB వేరియంట్ వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. అది కూడా 18,499 ప్రైస్ ట్యాగ్కి, అంటే దగ్గర 19K మొబైల్ రాబోతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నది ఏమిటి, 6GB RAM, 64GB, అదేవిధంగా 6GB RAM, 128GB. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా మార్కెట్ విషయానికి వస్తే 8GB RAM, 128GB ఆప్షన్ కూడా రాబోతుంది. ఇక మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. అంటే MediaTek Helio G95 సూపర్ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, కెమెరా విషయానికి వస్తే 64 MP క్వాడ్ కెమెరా సెటప్. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. మారింది కేవలం ర్యామ్ వేరియంట్ కొత్తగా యాడ్ కాబోతుంది. ఎక్సైటింగ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ A13 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ విషయానికి వస్తే US మార్కెట్లో లాంచ్ అయిపోయింది. అది కూడా 4GB RAM, 64GB, 18K ప్రైస్ ట్యాగ్కి. 4GB RAM, 64GB, 18K, అది కూడా సామ్సంగ్ నుండి యూఎస్లో లాంచ్ అయిపోయింది. దీంట్లో మీకు ఉండేది HD+ 90Hz రిఫ్రెష్ రేట్, అది కూడా IPS LCD డిస్ప్లే, దాంతోపాటు డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 mAh బ్యాటరీ సెటప్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. దాంతోపాటు దీంట్లో మీకు ఉండేది చెప్పాల్సింది ముఖ్యంగా ఏమిటి అంటే కెమెరా. దాని విషయానికి వస్తే 50 MP కెమెరా సెటప్. ఇలాంటి ఫీచర్స్కి వీళ్ళు పే చేయాల్సింది 18K. అది కూడా 5G మొబైల్ విషయానికి వస్తే డైమెన్సిటీ 700 చిప్సెట్. నాట్ వర్త్ ఇట్. కానీ అట్లీస్ట్ సూపర్ AMOLED ఇస్తూ 60Hz ఇచ్చినా కూడా ఓకే అనిపించవచ్చు. కానీ HD+ IPS LCD ఏంటి ఇది మొత్తానికి ఘోరము. మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఇండియాలో కూడా వస్తుంది. కానీ ఇండియా విషయానికి వస్తే వచ్చేది 4G వేరియంట్, అదేవిధంగా 5G వేరియంట్, రెండు కూడా లాంచ్ కాబోతున్నాయి. ఎప్పుడు తెలుసా, Jan ఎండ్లో అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి. 4G విషయానికి వస్తే మేబీ MediaTek Helio G88 అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఈ రెండు మొబైల్స్ మనకు ఇండియాలో రాబోతున్నాయి. 4G వర్షన్, 5G వర్షన్, అది కూడా Jan ఎండ్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుండి ఓపో Find X4. ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. ఏంటో తెలుసా, 53K, అది కూడా 8GB RAM, 128GB యొక్క ప్రైస్ ట్యాగ్ కాబోతుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే మీకు వచ్చేది 120Hz రిఫ్రెష్ రేట్, అది కూడా LTPO డిస్ప్లే. గమనించారా, LTPO ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్, గ్రేట్ ఆప్షన్. దాంతోపాటు మీకు ఉండేది ఇక్కడ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, డైమెన్సిటీ 9000 చిప్సెట్తో ఈ మొబైల్ రాబోతుంది. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ 13 MP టెలిఫోటో లెన్స్ ఉండబోతుంది. మొత్తానికి తెలిసింది ఇప్పటివరకు ఏమిటి అంటే ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయంట. మొత్తానికైతే 53Kలో ఈ మొబైల్ ఖచ్చితంగా వర్త్ ఇట్. స్పెషల్గా చెప్పాలి అంటే ఈ మొబైల్ కూడా ఎగ్జాక్ట్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, ఏం చేయలేము. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నథింగ్ నుండి నథింగ్ ఇయర్ 1 బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్. దీని విషయానికి వస్తే ఇండియాలో లాంచ్ అయిపోయింది. అదేవిధంగా సేల్ విషయానికి వస్తే మనకు ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా December 13కి సేల్ జరగబోతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే సేమ్ 6,999 ప్రైస్ ట్యాగ్కి ఇది మీకు దొరకబోతుంది. అది కూడా ఫ్లిప్కార్ట్లో. దీని విషయానికి వస్తే మీకు వచ్చేది 4 hours బ్యాటరీ లైఫ్ ఉండబోతుంది. అదేవిధంగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో మీకు లభిస్తుంది. దాంతోపాటు ఇది చూస్తే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయబోతుంది, అంటే ఐక్యూ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6,999 ఎగ్జాక్ట్గా మీకు సేమ్ లభిస్తుంది. దాంతోపాటు వచ్చేది కేవలం 100 యూనిట్స్ మాత్రమే. మర్చిపోకండి, కావాలి అనుకుంటే బ్లాక్ కలర్ లిమిటెడ్ ఎడిషన్. మీ డేట్ ఏంటిది, December 13. మర్చిపోకండి. మొత్తానికైతే ఇవేనండి ఈరోజు హాట్ టెక్ న్యూస్. వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ వేయండి. మరికేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ టెక్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.